మంత్రి గారు మాత్రం అసలు మేము అందరూ కలిసి ఉంటున్నాం. కాకపోతే అది పొరపాటుగా మీరు ఎవరు ఇక రెండోది వచ్చి 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు వెనుకుంటాం. కానీ ఎన్నికల రోజు మిమ్మల్ని ప్రజలు డైరెక్ట్గా పొడిచినారు, వెనుకోటు కాకాలు పొడిచలేదు. ఆ బాధ తట్టుకోలేక ఈరోజు విపరీతమైన పదార్థం మార్చుకుంటున్నాం. ఆ రోజు కడపలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక ఏదేదో మాట్లాడుతున్నాం. ఇంకా కాకుండా ఆయన ఎందుకు ఉన్నారు ఇన్నిసార్లు అంటే ఆయన నిజాయితీ, ఆయన ప్రజల కోసము చేసే కార్యక్రమాలు చూసి ఆ రోజు ఎలాగేదో మేము అనుకున్నాం. మనకేదో 5-10 సీట్లు వస్తాయి, బీజేపీ రాదు వాళ్ళు అనుకున్నారు. కాకపోతే 164 సీట్లు వస్తారని ఇక్కడ కానీ ఎవరైనా అంటే ఏమర్థము, ప్రజలు వాళ్ళు ఆ విధంగా నిర్ణయించుకున్నారు. బాబు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మనకి ఎలక్షన్స్ జరిగి సుమారు ఈరోజు ఒక విధ్వంస పాలనకి డిక్లరేషన్ కాకుండా జనాలు ఈరోజు ఒక వర్డిక్ట్ ఇచ్చారు. పబ్లిక్ అంతా వికాసమైన ప్రభుత్వానికి ఇచ్చారు. మాన్యశ్రీ నరేంద్ర మోదీజీ గారి నాయకత్వము, ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి చంద్రబాబు సార్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వము, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ముఖ్యంగా నిన్న ఉషా చరణ్ గారు మాట్లాడినప్పుడు వెన్నుపోటు రాజకీయం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినది కాంగ్రెస్ ఇంకా వచ్చినది. వాళ్ళ తండ్రి కాంగ్రెస్ చెందిన వ్యక్తి. ఆ కాంగ్రెస్ లో సుదీర్ఘంగా 35 ఏళ్ళు కష్టపడితే ముఖ్యమంత్రి అయినారు. చాలా మంది వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు కూడా అందరూ చెప్పారు, నువ్వు ఓదార్పు యాత్ర పెట్టాలంటే సోనియా గాంధీ ఏం చెప్పిందంటే ప్రతి ఇంటికి పోయి ఓదార్పు యాత్ర పెట్టాల్సిన అవసరం లేదు, అందరినీ ఒక దగ్గర కలిపేసి నువ్వు ఓదార్పు యాత్ర పెట్టమంటే ఈయన అప్పుడే చనిపోయినప్పుడే సంతకాలు సేకరించి సీఎం కావాలని చెప్పి ఒక ఆర్డర్తో చేసిన సంఘటన ప్రజలందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత మనకి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా, మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు సారు ఒక మంచి పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఈ విధంగా డెవలప్ చేశాడో మంది కూడా ఒక మంచి క్యాపిటల్ కావాలని అసెంబ్లీలో అందరూ మూకుముడిగా తీర్మానం చేసిన తర్వాతనే అమరావతి యాక్సెప్ట్ చేసింది. అమరావతి క్యాపిటల్ ఏదో ఒకరిద్దరు ఒప్పుకోవటం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి క్యాపిటల్ని అసెంబ్లీ సాక్షిగా యాక్సెప్ట్ చేసిందని అమరావతి క్యాపిటల్ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఫుల్ఫిల్ కాలే. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా డెవలప్మెంట్ సైడ్ పోకోకుండా ప్రాంతాలకు చిచ్చు పెట్టడము, కుల మతాలకి చిచ్చు పెట్టడము, ఈ విధంగా 5 ఏళ్ళు జరుపుకుంటూ పోయినారు. తెలుగుదేశం పార్టీలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండేటి వాళ్ళందరికీ ఒకసారి గమనించండి, మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ సంబంధించిన వాళ్ళు ఉంటాం ఎక్కడన్నా కానీ మీటింగ్లో. కానీ అటువైపు మీరు ఒకే సామాజిక వర్గం చూస్తారు. మీరు గతంలో చూడండి, వాళ్ళకి ఇచ్చిన టీటీడీ బోర్డు మెంబర్ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, ఏపీఎస్ఆర్టీ చైర్మన్ కానీ, రీజనల్ చైర్మన్ కానీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. కానీ తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్లో ఆ విధంగా లేదు. బీసీలకు ప్రాధాన్యత ఉంది, మైనార్టీలకు ఉంది, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకి ఉంది. బాలకృష్ణ చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈయనకి ఇచ్చినారని చెప్పి ఒక బాలకృష్ణ చౌదరి విషయమే కాదు, ఈరోజు సౌతమ్మక్క విషయం గురించి ఒకసారి చెప్పాలి. ఎందుకంటే సంవత్సరం అయింది కాబట్టి మనకి 7 నియోజకవర్గాల్లో ఆయన స్వచ్ఛందంగా కరోనా పీరియడ్లో పనిచేసింది. ఆ తర్వాత పెనగొండలో వాళ్ళ తండ్రి ఆల్రెడీ 14 పోర్ట్ఫోలియో అనుభవించిన మినిస్టరు సుదీర్ఘంగా ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టేసి అనేక సేవా కార్యక్రమాలు చేసింది. ఇంకోటి ఒక విషయం చెప్తాను, నిమ్మల కిష్టప్ అయితేనేమి, పార్సర్తన్ అయితేనేమి, సవితమ్మకి అయితేనేమి, వీళ్ళు చేసింది అభివృద్ధి తప్పితే వైసీపీ చేసింది అభివృద్ధి ఏమీ లేదు. వీళ్ళు పుట్టిండేది ఇక్కడే, చనిపోయినా ఇక్కడే చనిపోతారు. కానీ నువ్వు ఎక్కడ పుట్టినావో, నువ్వు ఎక్కడ చనిపోతావో ఒకసారి నువ్వు అది గుర్తు తెచ్చుకుంటే దీని గురించి మాట్లాడచ్చు. మీరు నాన్ లోకల్ అనే ఆల్రెడీ మీరు నాన్ లోకల్ అని ప్రజలకు అందరికీ తెలిసిందే. మీరైతే ఇక్కడ అందుబాటులో ఉండరు. ఏదో మీకు ఎక్కడ లేని పోస్ట్ వేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్, నీకు పోయి అడిగితే మళ్ళీ దానికి సబ్ ఇన్ఛార్జీలు చేసుకుంటా పోతాడు. ఎందుకంటే ఒక పదవిలు ఇచ్చుకుంటా పోవాలని. ఇక్కడైతే వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ ఏమైందంటే మీరు అనుకుంటున్నారు అభివృద్ధి అయితే తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది, అది సౌతమ్మక్క పీరియడ్లో ప్రమాణంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇండస్ట్రియల్లో సంబంధించి సిగరెట్పల్లి దగ్గర సబ్స్టేషన్ ఓపెనింగ్లో సుమారుగా 10 కోట్లతో మొత్తం డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. మీరు డెవలప్మెంట్గా పోండి తప్పితే ఈ విమర్శలు చేయడము, మీరు ఆ కమ్యూనిటీకి ఇచ్చినారు, ఈ కమ్యూనిటీకి ఇచ్చినారు అనేది చాలా తప్పు. రాజకీయాల్లో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు మనతో గెలిపించినారంటే మీకు 11 సీట్కి వర్డిక్ట్ ఇచ్చినారు ప్రజలు.
11 సీట్లు వర్డిక్ట్ ఇచ్చారంటే మీ పరిపాలన నచ్చలే. నువ్వు ఏంది పెట్టిండేది? ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టినావు అంటే సొంత ఆస్తులు కూడా మనం పెట్టుకోలేని పరిస్థితి. దాంట్లో జెరాక్స్ ఇచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకోమంటే అవి కూడా తాకట్టు పెట్టే. మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ సంబంధించిన బ్రాందీ షాపులు అయితేనేమి, మద్యపాన నిషేధం వంటివి, మద్యపాన నిషేధం ఎక్కడా చేయలే. ఈ విధంగా అన్నీ ఒకసారి మీరు చెప్పిన పథకాలు మీరు అమలు చేసినారు లేదా ఆలోచన చేసుకోండి. కూటమి ప్రభుత్వం క్లారిటీగా ఉంది. మన నరేంద్ర మోదీ సార్ వచ్చి అమరావతిలో ఇంకోసారి డెవలప్మెంట్ సైడ్ వర్చువల్ గా ఓపెన్ చేస్తారు. దాంట్లో మనకి గోరంట్లకు సంబంధించి 8 కోట్లతో గోరంట్లతో హిందూపూర్ 4 లైన్స్ ఓపెన్ చేస్తారు. సో మళ్ళీ 6 లైన్స్ ఒకటి అవుతుంది, వర్క్ జరుగుతుంది. సూపర్ ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు టు అమరావతి